అందరికీ నమస్కారం, శుభోదయం. ప్రస్తుత పరిస్థితులు బట్టి 33% రిజర్వేషన్ కొందరు తిరిగించారు. కాంగ్రెస్ వాళ్ళు తిరిగించారు. ఎవరైతే ఆడవాళ్ళకి వాళ్ళు ఏం గౌరవించారు, ఆడవాళ్ళకి వాళ్ళ వ్యక్తిగత జీవితంలో చూసుకుంటే అర్థమవుతుంది. ఇంకోళ్ళకి చెప్పడం కాదు, వాళ్ళ వ్యక్తిగత జీవితంలో చూసుకుని అసలు వాళ్ళు ఆడవాళ్ళకి ఎంత మర్యాద ఇచ్చారు వాళ్ళు చూసుకుంటే వాళ్ళ ముందు ఇస్తే తమకి మిగతా వాళ్ళకి చెప్తే బాగుంటుంది. సర్లేండి, రాజకీయ నాయకులు చేరే వాళ్ళకి వాళ్ళు ఏదో వాళ్ళ పదాలు రక్షించుకుంటానికి వాళ్ళు మూడు పూట్ల భోజనం దాని మీద ఆధారపడింది కాబట్టి ఏదేదో చెప్తారు, ఏదేదో ఏళ్ళు వేస్తూ ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారు. అవన్నీ మనకు అనవసరం. మనం చేసింది మనం చేయాలి. సరే, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, నాకేం పట్టింది ఉద్యోగాలు చేయటం, మేము ఉద్యోగాలు చేయము. అది కాదు, మగవారికి మీరు రిజర్వేషన్ లేదు, దిక్కుమొక్కు లేదు, మెన్ కమిషన్ లేదు. మాకేం పట్టింది ఆ ఉద్యోగాలు చేయడానికి? మేము చేయము. ఉద్యోగం చేయకపోతే ఏమవుద్ది? ప్రభుత్వం రేషన్ ఇస్తుంది, ఇల్లు కట్టిస్తుంది. మాకేం పని ఉద్యోగాలు చేయటం అని మేము ఆడేస్తాం. మేము చేయము అసలు. మరీ మంచిది అది కాదు. సర్లే, ఎవరికి ఉందో తెలివితేటలు అలాగ ఉంటాయి. అది ఈ దేశంలో ఏం అభివృద్ధి అవ్వదు. సో దయచేసి నా అభిమానులు కానీ ఫాలోవర్స్ కానీ దయచేసి మీరు మాతృభూమిని ప్రేమ ఉంటే అది పక్కన పెట్టేసి, నేను దానికి బలైపోయాను, సో దయచేసి వేరే కంట్రీలకి వెళ్ళిపోతాం బెటర్. అంతే. ఇక్కడ ఏం అప్రూవ్ జరగదు. వీళ్ళందరూ వాళ్ళ సీట్లు దక్కించుకోవడానికి వాళ్ళ వంశానికి ముందు తరానికి వాళ్ళ వంశంలో వాళ్ళ కోసం పనిచేస్తున్నారు కాబట్టి దేశం కోసం ఎవరు పనిచేయట్లేదు. కొందరు ఉన్నారు. నితీష్ కుమార్ లాంటి వాళ్ళు బీహార్ చీఫ్ మినిస్టర్, మాజీ చీఫ్ మినిస్టర్ ఆయన, వాళ్ళ కొడుకు కూడా ఆయన ఇవ్వలేదు. ఆయన అన్నారు, ఇది రాజవంశం కాదు, ఇది నాయన ముందు నిరూపించుకో, నువ్వు అసలు అవగలవలేదని. కొందరు ఉన్నారు, అందరూ అంటలేదు, కానీ తక్కువ మంది ఉన్నారు. 7,00,000కి ఒకరు ఇద్దరు ఉంటారు. ముందు నిరూపించుకో, అంతేగాని నా తండ్రి చీఫ్ మినిస్టర్ అని కొడుకు చీఫ్ మినిస్టర్ అని రూల్ లేదు, ఇది కుదరదు అని కొందరు ఉన్నారు. అలా అని లేదు, అందరూ అనడానికి లేదు. బట్ 99% మాత్రం తండ్రి చీఫ్ మినిస్టర్ అయితే కొడుకు చీఫ్ మినిస్టర్ అని వాళ్ళ భజన్ మాస్టర్లు పూజలు ఆవు పాలు పోసి అభిషేకాలు చేస్తూ ఉంటారు. సరే, ఉంటాం.